మాఘపురాణము 6వ అధ్యాయము. సుశీల వృత్తాంతము. భోగాపురమందు సదాచార సంపన్నుడును దైవభక్తి పరాయణుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సద్గుణరాశియు శీలవతి సౌందర్యవతి అయిన కుమార్తె కలదు. ఆమె పేరు సుశీల. బుద్ధిమంతురాలైన సుశీల బాల్యము నుండి భగవంతుని పట్ల మిక్కిలి భక్తితో ఉండేది. ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతాన్ని కానీ పూజను కానీ చేస్తుండేది. పురాణ కథలంటే ఆమెకు చాలా ఇష్టం. నిత్యము దైవభక్తి ఎందే కాలము గడుపుచూ ఉండేది. కొంతకాలము గడిచేసరికి ఆమెకు యుక్త వయసు వచ్చి చక్కని అందాల భరణిగా అతిలోక సౌందర్యవతిగా రూపుదిద్దుకున్నది. సద్గుణరాశియు సౌందర్యవతి అయిన సుశీల గుణగణములు తెలుసుకున్నటువంటి మృగశృంగుడు ఆమెను వివాహమాడుటకు ఉత్సాహము కనబరిచాడు. ఎలాగైనా సుశీలనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇది ఇలా ఉండగా అది మాఘమాసమొకటచి ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాళ్లతో కలిసి కావేరీ నదికి నదీ స్నానానికై బయలుదేరింది. వారట్లు పోవుచుండగా సమీపమందలి అడవి నుండి మదించిన ఏనుగొకటి భయంకర గీంకారము చేయుచు కనిపించిన వారినందరినీ తన కాళ్లతో తొక్కుతూ నానా బీభత్సమును చేయుచు సుశీలను ఆమె స్నేహితురాళ్లను చూసి వెంబడించసాగింది. మదించిన యా మత్తగజమును దాని గీంకార ధ్వనిని విన్న ముగ్గురు స్త్రీలు భయపడి తమ శక్తి కొలది పారిపోయి ముందు వెనక చూడక దూరముగా ఉన్న ఏ ఆచ్ఛాదన లేని ఒక దిగుడు బావిలో పడి దిక్కులేక మరణించారు. ఈ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి బావి వద్దకు వచ్చి మృతదేహాలను పైకి తీసి రోదించసాగారు. మృగశృంగునికి ఈ వార్త తెలిసింది. పరుగు పరుగున వచ్చి మృతదేహాలను చూశాడు. రోదించుచున్న వారి బంధువులను చూసి చలించిపోయాడు, దుఃఖించాడు. ఈ విషాద దృశ్యం అతని హృదయాన్ని కలిచివేసింది. ఎందుకిట్లా జరిగిందా అని అనుకున్నాడు. ఎలాగైనా వారిని బ్రతికించాలని నిర్ణయించుకొని వారి తల్లిదండ్రులతో ఆ మృతదేహాలను భద్రపరచమని చెప్పాడు. పాతిపెట్టడం, ఖననం చేయడం లాంటి పనులు చెయ్యవద్దన్నాడు. తను మాత్రం కావేరీ నదిలోనికి దిగి ధ్యానము చెయ్యసాగాడు. ఇంతలో పిచ్చి పట్టిన దానివలే ఆ ఏనుగు మరలా భీకరమైన గీంకార ధ్వని చేస్తూ నీటిలో తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చింది. మృగశృంగుడు చలించలేదు, భయపడలేదు. తదేక దీక్షతో ధ్యానము చేయుచూనే ఉన్నాడు. ఏమనుకుందో ఏమో, వెంటనే ఆ ఏనుగు తటాలున మృగశృంగుణ్ణి తన తొండముతో పైకెత్తి తన వీపుపై ఎక్కించుకున్నది. అయినను మృగశృంగుడు భయపడలేదు. ఇదంతయు శుభసూచకమే, అంతా మన మంచికే అనుకుంటూ నీటిని తీసుకొని మంత్రించి మదించిన ఆ ఏనుగుపై జల్లాడు. నెమ్మదిగా దాని శరీరమంతటినీ నిమిరాడు. అంతే, ఒక్కసారిగా ఆ ఏనుగు ఒక దేవతలా మారిపోయి, ఓ సద్బ్రాహ్మణ విప్రకుమార, నీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది, ధన్యురాలిని అంటూ మృగశృంగునికి నమస్కరించి తన దేవలోకమునకు పోయినది. ఓ దిలీప మహారాజా, వింటివా? మాఘమాస నదీ స్నానము ఎంతటి మహిమ కలదో. నదీ జలము వంటిపై పడడంతోనే ఆ ఏనుగుకు శాప విమోచనం కలిగింది. మాఘమాసమందు నదీ స్నానము ఎంతటి మహిమ కలదో తెలుపుటకు ఇది నిదర్శనం. తరువాత వృత్తాంతమును కూడా చెప్పెదను, శ్రద్ధగా వినుము అంటూ ఇలా చెప్పసాగాడు. మాఘపురాణము 6వ అధ్యాయం సంపూర్ణం.